ప్రతాప రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఆయన విక్టిమ్. ఏం జరిగింది ప్రతాప రామకృష్ణ గారు? అప్పుడు మీ మీద 2000 సంవత్సరంలో కదా అటాక్ చేసింది? అందరికీ కూడా నమస్కారమే. నమస్కారం. సాధారణంగా భారతదేశంలో నక్సలైట్స్ కావచ్చు, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరికి ఇచ్చపచ్చడం లేదు. నిద్ర నటించే వ్యక్తులను చాలా నిద్ర లేపడం చాలా కష్టం. ఓ రకంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే సంబంధాలు లేని ఎక్కడో పోటా చట్టం చేసినట్టయితే నా మీద వ్యక్తిగతంగా దాడి చేసింది నక్సల్ బ్రేప్. నా 3 తూటాలు బ్లైండ్ ఫైర్, మనిషిని చంపడానికి ఒక దళం, లేకుంటే యాక్షన్ టీం, దానికి అద్భుతంగా పెట్టుకున్న పేరు నక్సలైట్స్ వాళ్ళు. మరి ఆ రకంగా చేసినట్టయితే పౌర హక్కుల సంఘాలు ఏనాడు మాట్లాడలే. ఈ జిల్లాలో దాదాపు ఒక 20 కార్యకర్తలు మేము పోగొట్టుకున్నాం. జితేందర్ రెడ్డి కావచ్చు, మా దగ్గర బాలరెడ్డి కావచ్చు, రామన్న గాని, గోపన్న గాని. మరి ఆనాడు అధికారం కోసం ఆలోచన చేయలే. సిద్ధాంత వైరుధ్యం మాకు. వ్యక్తిగతంగా వాళ్ళ చేతిలో చనిపోయిన విక్టిమ్స్ కూడా ఇక్కడ పంచాయతీ చెప్పి ఇంతకుముందు క్రిమినల్స్ లేదా బీజేపీ లేరని వారు కిరణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు చంపిన వాళ్ళు ఎక్కడైనా క్రిమినల్స్ ఉన్నారో చూపించమనాలి. మరి దాన్ని పక్క పెట్టేసి ఈ రోజు సమయం కావాలి, సమయం అడుగుతున్నారనే దాని మీద సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు చెప్పారు టైం ఇచ్చి. మరి ఈ టైం ఎక్కడ పోయింది? బలహీనం అయినప్పుడల్లా సమయం అడగడం అనేది నక్సలైట్ల ఓ పాలసీ అది. మరి ఆ రకంగా చేసుకుంటూ పోతే ఈ దేశంలో నక్సల్బరీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఈ పార్టీలు రెడీగా ఉన్నాయి. ఒకసారి చెప్పాలి. మరి విక్టిమ్ గఫూర్ గారు చెప్తా ఉన్నారు, ఎస్ తుపాకీ తూటాకు పార్టీలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ఎవరినైనా పొట్టన పెట్టుకుంటాయి. అవి బలమే, నైతికమైన బలమే, వాళ్ళ బలమే ఆయుధం. ఆ ఆయుధాలను విడిచిపెట్టి రమ్మంటే దానికి ఇంత రచ్చ చేసి వాళ్ళ ప్రభుత్వాలను పార్టీని బదనాం చేసే ప్రసక్తి పట్టుకొస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. మరి నేనైతే నాకు మా గతం మీ మీద అటాక్ జరిగినప్పుడు ఏం కారణం చెప్పారు? ప్రివెన్షన్ ఆఫ్ వాజ్పేయి ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మీ మీద అటాక్ చేశారు. అటాక్ చేశా అని చెప్తారు దానికి. మరి అటాక్ అయిపోయిన తర్వాత బతికిన కూడా మళ్ళీ బేరిస్తారు. ఒక్కసారి బతికిన మళ్ళీ 2 సార్లు బతికిన చూస్తాం మిమ్మల్ని అని. మరి ఆ రోజు అయిన తర్వాత కూడా మరి ప్రజలలో కూడా ఇక్కడ అయిన తర్వాత సర్పంచ్ ఎలక్ట్ అయినాం, మున్సిపల్ గెలిచినాం, సింగిల్ విండో ప్రెసిడెంట్ గెలిచినాం. అంటే ప్రజల అభిమానం ఉన్న సిద్ధాంత వైరుధ్యంతో భారతీయ జనతా పార్టీ ఎగ్జిస్ట్ అయితే నక్సల్బరీ బ్రతకదు, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ బతకని ఆలోచనతో చేస్తా ఉన్నారు. మరి ఒక రాజకీయంగా తీసుకున్నట్టయితే మా తాతలో తనలో రాజకీయాలు ఎవరు లేరు. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాల చాలా వరకు అప్పుడు ఏం చెప్పారంటే మీరు రాజకీయాలు వదలాలని చెప్పారా? భారతీయ జనతా పార్టీ రాజకీయాలు వదలాలని వాళ్ళు కాల్చుకుంటూ వెళ్ళారా? ఏం చెప్పారు? అది క్లియర్ గానే రాజీనామా చేయాలి, తప్పుకోవాలి. అంతకుముందు కూడా చాలా సార్లు వార్నింగ్స్ వచ్చినాయి. దాదాపు 4 సార్లు ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను దొరకడం జరిగింది వాళ్ళ చేతికి. తర్వాత మళ్ళీ బెదిరింపులు, చనిపోయినట్టు పద్మకథనం అప్పుడు అటాక్ చేసింది కూడా. బెదిరింపులు మళ్ళీ ఒక్కసారి తప్పించుకున్నాం, 2వ సారి తప్పించుకుంటామని. సరే ప్రభుత్వం కూడా గన్మెన్స్ ఇచ్చింది 10 సంవత్సరాలు. అవన్నీ వేరే విషయం. ఇక అయితే ఆయుధాలు వీడాలంటే ఆయుధాలు వీడి చర్చలకు రావాలి, కానీ ఆయుధాలను పక్క పెట్టుకొని చర్చలకు రమ్మంటే ఏ రకంగా ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు గాని. ఇలా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పోరాటం, ప్రత్యేకంగా వీళ్ళతో పోరాటం కాదు. మరి ఎక్స్టర్నల్ దాన్ని తట్టుకోవాలన్నా ఇంటర్నల్ తట్టుకోవాలని ఆలోచన చేయాలి ఒకసారి కూడా. చాలా మంది మేధావులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ గ్రామీణ వాతావరణం వాళ్ళు అనుకున్నట్టు లేదు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ ప్రతివాని ఇన్ఫర్మేషన్ పేరు చంపేశాను, ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మీ మీద అటాక్ జరిగింది 2000 సంవత్సరంలో. ఇప్పుడు లేదు కదా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గానీ అక్కడ గానీ అసలు ప్రభావం లేదు. మీకు గవర్నమెంట్ ఇప్పుడు 90% ప్రభావం తగ్గింది. అక్కడ దాని దాఖలాలు కూడా లేవు. ఓకే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు చర్చల తర్వాత అంతకు ముందు ఎక్కడో డెమోక్రసీ అండి, సర్పంచులు ధైర్యం లేదు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ సిరిసిల్ల గానీ, జగిత్యాల బెల్ట్ గానీ అన్ని యునానిమస్. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అన్ని యునానిమస్. వాళ్ళు ఎవరికి రాస్తే వాళ్ళు ఉత్తరం ఫైనల్. అది అంతకుముందు కాంటెస్ట్ చేసే పరిస్థితి లేదు. నేను సింగిల్ విండో 97, 87, 91 కాంటెస్ట్ చేస్తే ఇది ఒక్కటే పోటీ. మా డివిజన్ 14 ఏవైతే ఉన్నాయో అవన్నీ యునానిమస్, ఏకాభిప్రాయమే. ఓకే. అంటే మావోయిస్టులు ఎవరు చెప్తే వాళ్ళే సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్ ఆ సమయంలో, అంతేనా? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేయని, తెలుగుదేశం పార్టీలో పనిచేయని, వాళ్ళ అండదండలు ఉంటే మాత్రమే ప్రజాప్రతినిధి, లేకుంటే ఎవరు కాలే అక్కడ. ఓకే. మరి ఈ సిచ్యువేషన్ కి ఇంత డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా మీరు ఎట్లా సింగిల్ విండో చైర్మన్? మీరు సింగిల్ విండో చైర్మన్ ఉన్నప్పుడే కాల్పులు జరిపినట్టున్నారు. మీరు ఎట్లా? అవునండి, సింగిల్ విండో చైర్మన్ అప్పుడు కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ గా పనిచేస్తున్న పార్టీ పరంగానే. ఓకే. విద్యాసాగర్ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉండే. ఆ సమయంలో అటాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బెదిరింపులు దానికి
నేనేమంటున్నా అంటే పైన జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో గ్రామీణ వాతావరణంలో జరుగుతలేవు. దాన్ని ఆలోచనగా తీసుకోవాలి తప్పితే ఈ సమయం ఇవ్వాలి, మళ్ళీ ఈ సమయం ఎన్నిసార్లు ఇస్తానండి? లాస్ట్ ఇయర్ డిక్లరేషన్ అమిత్ షా గారు ఈ సమయంలో చేసుకోండి లేకుంటే బాగుండదు అనేది. మరి మళ్ళీ వాళ్ళు వీక్ అయిన తర్వాత, ఆయుధాలు పోయిన తర్వాత, కార్యకర్తలు క్యాడర్ను పోడగొట్టుకున్న తర్వాత ఇప్పుడు సమయం ఇచ్చడం ఎంతకు సమంజసం సమస్యలు మనం కూడా ఆలోచించాలి. ఓకే, సో సమయం ఇవ్వద్దు అంటారు మీరు? ఇంకే సమయం ఎన్ని సంవత్సరాలు ఇస్తారండి సమయం చెప్పాలి ఒకసారి. ఎక్కడ అంటే సమయం ఇవ్వకుండా చంపమని మేము ఎక్కడ డిక్లేర్ చేయడం లేదు, చెప్పడం లేదు మేము. కానీ ఆ విధానం ఏదైతున్నదో సమయం ఎంతకాలం కావాలి? గత కాలం ఇంతకుముందు చెప్తా ఉన్నాం మనం కూడా డెవలప్మెంట్ లేదు అని. ఆ డెవలప్మెంట్ కారణం భారతీయ జనతా పార్టీ కాదు కదా. 80 వరకు అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ పార్టీని చూడో ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసింది. తెలుగుదేశం పార్టీ వచ్చినాడు ఆయన ఏం చెప్పిండు? నక్సలైట్ దేశభక్తులు అని చెప్పిండు ఆయన. మరి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నక్సలైట్ సంప్రదాయం ఒకసారి గుర్తుంచుకోవాలి. అధికారంలో ఎవరుంటే వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నం, సమాజాన్ని వీక్ చేసే ప్రయత్నమే నక్సల్ బరి చేస్తుంది తప్పితే సమాజం కోసం ఆలోచించే పరిశ్రమ మాత్రం నక్సలైట్ పార్టీ పుల్లేవు. ఓకే, క్రాంతి గారు మీరేదో చెప్పాలనుకుంటే?